మార్చి 16 నుండి 31 మార్చి వరకు ఈ యొక్క పక్ష ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, విదేశీ యోగాలు, ఇలా అన్ని విషయాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా రెమెడీస్ చూసుకుంటూ ముందుకు వెళ్దామండి. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. వృషభ రాశి వారికి 16 మార్చి నుండి 31 మార్చి వరకు ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఈ మాసం అంతా వృషభ రాశి వారికి మిక్స్డ్గా ఉంటుంది, కానీ అమోఘమైన అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉందండి. ముఖ్యంగా ఫ్రెండ్స్, నెట్వర్క్, పెద్దలు, సొసైటీ, వీటి ద్వారా మంచి గెయిన్స్ వచ్చే సమయం కనబడుతూ ఉంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఎవరో ఒకరి సహాయం వల్ల ముందుకు కదిలే అవకాశం అయితే గ్యారంటీగా కనబడుతుంది. కానీ ఒకేసారి చాలా మందికి హామీలు ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడాలి. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ మీరు డెలివరీ చేసే ముందుగా. స్టూడెంట్స్ విషయంలో ఏంటంటే గ్రూప్ స్టడీ, టీమ్ ప్రాజెక్ట్ ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త ఐడియాలు, క్రియేటివ్ ప్రజెంటేషన్స్ మీకు మంచి మార్కులు తెస్తాయి. కానీ ఫ్రెండ్స్, గ్యాంగ్లలో కొంత టైం వేస్ట్ వృధా అయ్యే అవకాశం ఉంటుంది. చెక్ యువర్ సెల్ఫ్. ప్రతిరోజు కనీసం 2 గంటలు మొబైల్ ఆఫ్ చేయడమో, సైలెంట్ పెట్టుకోవడం ఉంటే కనుక మీ ధ్యాస పెరుగుతుందండి. దట్ ఈజ్ ఓన్లీ ద మెయిన్ డిస్ట్రాక్షన్ ఫర్ స్టూడెంట్స్. జాబ్లో ఉన్న వారికి ఏంటంటే నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి. మీ పాత ఎక్స్ కొలీగో, ఒక ఫ్రెండో లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చిన కనెక్షన్ నుంచి మంచి ప్రాజెక్టు లేదా మంచి జాబ్ ఆఫర్ మీకు వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది. మీ స్కిల్ని కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేస్తే కనుక మేనేజ్మెంట్ మీ మీద నమ్మకం ఉంచి మీకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. బిజినెస్లో ఉన్నవారు ఏంటంటే వృషభ రాశి వారు సేల్స్, మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రచారాల ద్వారా కొత్త కస్టమర్లను తెచ్చుకోగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నవారు కూడా వారి ఆదాయం మెరుగుపడే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్తో కలిసి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లాభాలు, నష్టాలు ఇలా లెక్కలు ముందుగానే క్లియర్గా వేసుకొని రాసుకొని చూసుకోవాలండి. దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు గో అహెడ్. ప్రేమ, వివాహం. లవ్ రిలేషన్లో ఉన్న వారికి ఏంటంటే ఈ 15 రోజుల ఆనందకర సమయం ఫ్రెండ్ సర్కిల్లో, సోషల్ మీడియా ద్వారా లేదా పరిచయాల ద్వారా కొత్త లవ్ కూడా ప్రారంభం అవ్వచ్చు. మ్యారిటల్ లైఫ్లో ఉన్నవారికి మీ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా చిన్న ట్రిప్స్ ప్లాన్ చేసే అవకాశం కూడా బలంగా కనబడుతూ ఉంది. ఆరోగ్యము అదేవిధంగా పెద్దవారికి ఇలా ఉంటుందంటే హెల్త్ పరంగా మీకు షుగర్ కానీ, నడుము, కాళ్ళ నొప్పులు, వెయిట్ గెయిన్ ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. నడక, సింపుల్ వ్యాయామం, డైట్ కంట్రోల్ పాటిస్తే సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి వృషభ రాశి వారికి. వృద్ధులకు ఏంటంటే డయాబెటీస్, హార్ట్ చెకప్స్ ఆలస్యం చేయకుండా చెక్ చేయించుకుంటూ ఉండండి. సింపుల్ పరిహారం ఏమైనా ఉందా అంటే శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారిని ఆలయానికి వెళ్ళి తెల్లటి పూలు, పాలు, పంచదార లేదా పాయసంతో నైవేద్యంగా సమర్పించండి. ప్రతిరోజు కనీసం ఒక ఆవుకన్నా పచ్చగడ్డి లేదా ఏదైనా ఫీడింగ్ ఇస్తూ ఉంటే మంచిదండి.